ఎన్నికల కాలంలో పొత్తులు సహజంగా మారిపోయాయి. ఆశించిన ఫలితం రావాలంటే కొందరిని కలుపుకుపోవాల్సిందేనని రాజకీయ పార్టీలు చాలా క్లియర్గా ఉంటాయి. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించడం నుండి ఆయా పార్టీలతో పొత్తుల వరకు ఎన్నికల కోణంలో అనేక పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. తెలంగాణ ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తులు ఎక్కడలేని అయోమయానికి కారణమవుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీలకైనా స్పష్టత ఉందో లేదో తెలియని పరిస్థితి. ఎవరు ఎవరితో కలుసున్నారో తెలియదు, ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారో తెలియదు, ఎక్కడ కలుస్తున్నారో ఎక్కడ విడిగా ఉన్నారో తెలియదు. అంతా గందరగోళం, అంతా అయోమయం. ఈ అంశంపైన ఈరోజు చైర్మన్స్ డెస్క్. సాధారణంగా భావసారూప్యత ఉన్న పార్టీలు కలిసి పనిచేస్తాయి. కానీ ఓట్లు, సీట్లు, గెలుపోటములు మాత్రమే కీలకమైన చోట ఎవరు ఎటైనా వెళ్లొచ్చు, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. నిన్నటిదాకా తిట్టిన పార్టీతో ఇప్పుడు వేదిక పంచుకోవచ్చు. ఎన్నికల తర్వాత కలుసుండే ఛాన్సే లేని నేతలను కూడా కలుపుకుపోవచ్చు. ఇదంతా రాజకీయ పార్టీలకు చాలా సులువైన పని కావచ్చు. కానీ జనానికి మాత్రం అంతులేని అయోమయం, గందరగోళం. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సీజన్లో కనిపిస్తోంది ఇదే. తెలంగాణలో అస్పష్ట, అయోమయ, అర్థం కాని రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అప్రకటిత కూటములు, రహస్య ఒప్పందాలు జనాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టాయి. ఓటర్లలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తటస్థంగా ఉండేవాళ్లు ఉంటారు. ఇప్పుడు తటస్థంగా ఉండే ఓటర్లనే కాదు, సొంత పార్టీ కేడర్లో కూడా ఎవరికి ఓటేయాలో అర్థం కాని పరిస్థితి. తమ పార్టీ స్టాండ్ ఏమిటో, ఎక్కడ ఎవరికి ఎందుకు సపోర్ట్ చేస్తుందో, ఇందులో లోపాయకారి అంశాలేమిటో ఎవ్వరికీ అర్థం కాదు. బహిరంగంగా జరిగిన పొత్తులైతే వాటికో లెక్కుంటుంది, జనానికి స్పష్టమైన సంకేతం వెళుతుంది. కానీ ఇక్కడ పొత్తులన్నీ అనధికారికమే. ఓ ప్రకటన లేదు, ఓ విధానం లేదు. ఒక పార్టీని ఓడించాలి కాబట్టి దానికి అవసరమైన మరో పార్టీకి సపోర్ట్ చేయాలి అనుకోవడం, ఒక పార్టీని గెలిపించాలి కాబట్టి బహిరంగంగా పొత్తు పెట్టుకునే వీలు లేకుంటే తెరచాటు పొత్తుగా మార్చేసుకోవడం ఇక్కడ కనిపిస్తున్న రాజకీయం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ అంశం ఇంత కాంప్లికేటెడ్ గా లేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు, రెండు చోట్ల భిన్న రాజకీయ ఈక్వేషన్లు. ఇక్కడ కలిసినా అక్కడ విడిపోయే పరిస్థితి. ఇలా ఎన్నికో వ్యూహం అనుసరిస్తూ ఓటర్లను అయోమయంలో పడేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు తెలంగాణలో అనుకోకుండా ఓ అప్రకటిత కూటమి ఏర్పడింది. వామపక్షాలతో పొత్తు చర్చలు జరిపిన కాంగ్రెస్ సిపిఐతో డీల్ సెట్ చేసుకుంది. సిపిఎం మాత్రం ఒంటరి పోరుకే మొగ్గు చూపింది. అటు వైఎస్ఆర్టీపీ కూడా కాంగ్రెస్ కే మద్దతు పలికింది. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చేసింది. ఇక తెలంగాణ నుండి పూర్తిగా వైదొలిగిన టీడీపీది మరో చిత్రమైన పరిస్థితి. టీడీపీ సంప్రదాయ ఓటరు ఎటెల్లాలో తెలియని పరిస్థితి. టీడీపీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం కాంగ్రెస్ కు కలిసొస్తుందన్న అంచనాలున్నాయి. టీడీపీ కేడర్లో కాంగ్రెస్ కు ఓటేయాలని లోపాయికారిగా చెప్పుకుంటున్నారు. అటు సీమాంధ్ర ఓటర్లు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేయాలన్న అభిప్రాయంలో ఉన్నారన్న వాదనలు మరో పక్కున్నాయి. ఇక బీజేపీ, జనసేన మద్దతుతో పోటీ చేస్తోంది. ఓవరాల్ గా ఒంటరిగా పోటీ చేసేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ఎంఐఎం బీఆర్ఎస్ కు స్నేహపూర్వక పార్టీ అన్న విషయం అందరూ అనుకునేదే. ఇవన్నీ చూశాక తెలంగాణలో ఓటర్ పూర్తిగా కన్ఫ్యూజన్ లో పట్టం ఖాయంగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వామపక్షాలు, బీఆర్ఎస్ కలిసి బరిలో ఉంటాయన్న చర్చ నడిచింది. కానీ పొత్తుల ప్రస్తావనే లేకుండా కేసీఆర్ సీట్లు ప్రకటించేశారు. లెఫ్ట్ పార్టీలను కరివేపాకులా తీసి పడేశారు. దీంతో గాంధీభవన్ మెట్లెక్కిన సిపిఎం, సిపిఐ పార్టీలు అక్కడా పొత్తు కోసం పడిగాపులు కాశారు. అక్కడా ఎంతకీ తేలకపోవడంతో సిపిఎం ఒంటరిగా బరిలోకి దిగడానికి రెడీ అయింది. ఇప్పుడు కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రెండింటి మధ్య బహిరంగంగా పొత్తు కుదిరింది. ఈ ఎన్నికల్లో కొత్తగూడెం సీటు, ఎన్నికలు గెలిచిన తర్వాత 2 ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇవ్వడంతో సిపిఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు పొడిచింది. అటు సిపిఎం కూడా మొదట్లో పొత్తు కోసం ముందుకొచ్చినా చివరికి లెక్కలు తేలకపోవడంతో కటీఫ్ చెప్పింది. ఒంటరిగానే బరిలో ఉంటానంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములైనా తెలంగాణ ఎన్నికల్లో లెక్క వేరంటోంది. అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది సిపిఎం. పొత్తుల వ్యవహారం ఇక్కడితో ఆగితే ఏ గొడవ ఉండకపోవును. ఇక్కడే కొత్త లెక్కలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కు సిపిఐ, తెలంగాణ జనసమితి మద్దతు ప్రకటించాయి. ఇది క్లియర్. సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తోంది, ఇది స్పష్టమే. కానీ బీజేపీ బలంగా ఉన్న చోట ఆ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ కు అప్రకటిత మద్దతునిస్తోంది. అదే సమయంలో సిపిఐ పోటీ చేసే చోట సిపిఎం బరిలో ఉండకుండా సపోర్ట్ చేస్తోంది. ఓవరాల్ గా ఇదో ఉండి లేని పొత్తుల్లాంటి చిత్ర విచిత్రమైన పరిస్థితి. నిజానికి వామపక్షాలు, కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇక్కడ పొత్తు కోసం చివరిదాకా ప్రయత్నం కూడా జరిగింది.
సోనియా గాంధీ కూడా వామపక్ష అగ్రనేతలతో మాట్లాడారు. కానీ మొదట ఇస్తామని చెప్పిన సీట్లకు, తర్వాత చెప్పిన సీట్లకు తేడా వచ్చింది. అయినప్పటికీ రాజకీయ అనివార్యత కోసం పొత్తు పెట్టుకున్నామని సిపిఐ చెప్తోంది. సిపిఎం మాత్రం మాట తప్పడాన్ని సహించలేమని తేల్చేసింది. ఫైనల్ గా కనిపిస్తున్న పొత్తుల ఈక్వేషన్ ప్రకారం సిపిఎం చివరకు ఆ పార్టీ ఓట్లు చీలుస్తుందో, ఎవరి ఓటమికి కారణమవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సిపిఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ కి ఎలాంటి నష్టం జరుగుతుందో అన్న ఆందోళనలో ఆ పార్టీ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఎం ఒంటరిగా 26 స్థానాల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో సిపిఎంకు భద్రాచలంలో 14,000, వైరాలో 11,000, మిర్యాలగూడలో 11,000, ఇబ్రహీంపట్నంలో 9,000, పాలేరులో 6,700 ఓట్లొచ్చాయి. మొత్తం మీద 91,000 ఓట్లు సాధించింది. అంటే సిపిఎం పోటీ చేసే స్థానాల్లో కనీసం 10 చోట్ల 5 నుండి 10,000 ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ గెలుపోటములపై ప్రభావం చూపుతుందనే టెన్షన్ ఆ పార్టీ నేతల్లో ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 1000 లోపు మెజార్టీతో ఫలితం డిసైడ్ అయ్యే సందర్భాలు అనేకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనతో బహిరంగంగానో లోపాయికారిగానో కలిసొచ్చే పార్టీల ఓట్లను ఎలా కలుపుకుంటుంది, ఓట్లు చీల్చే అంశాన్ని ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ ఎన్నికల వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఇంతమందిని కలుపుకుని వెళ్లడం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న సవాల్. ఇలాంటి ఈక్వేషన్లో జరుగుతున్న తెలంగాణ ఎన్నికల ఫలితం దేశంలోని డిఫరెంట్ గా నిలవనుంది. బయట వ్యతిరేకించుకునే పార్టీలు బ్యాలెట్ దగ్గర కలవడం సాధ్యమేనా, ఓటరుకా క్లారిటీ ఉందా అనేది కీలకమైన ప్రశ్నగా మారింది. తెలంగాణ రాజకీయం అనూహ్య మలుపులు తీసుకుని చివరకు ఎవ్వరూ ఊహించని పొత్తులు, అప్రకటిత కూటముల ఏర్పాటుకు దారితీసింది. పోలింగ్కు 2 వారాలకు పైగా సమయం ఉంది. ఈలోగా ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎలా మారతాయన్న ఆసక్తి కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో గల్లీ రాజకీయాల్ని అంచనా వేయడం సాధ్యం కాని స్థితి. ఇక అసెంబ్లీ ఎన్నికలంటే మరో లెవెల్ ఈక్వేషన్లుంటాయి. ఇప్పుడు కనిపిస్తున్న అయోమయపు పొత్తుల్ని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు, తర్వాత ఎలాంటి మార్పులొస్తాయో ఎవరి అంచనాలకు అందడం లేదు. అటు షర్మిల సంగతి చూస్తే కాంగ్రెస్ అడగకుండానే షర్మిల మద్దతు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిసైడ్ అయ్యారు. తన మద్దతుకు కారణాలు తెలియజేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కేసీఆర్ పై ఉన్న ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా షర్మిల చెప్తున్నారు. తాము బరిలో ఉంటే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటు చీలిపోయే అవకాశం ఉందనేది ఆమె అంచనా. అందుకే తెలంగాణ ఎన్నికల బరిలో ఉండడం లేదన్నారామె. నిజానికి తమకు మద్దతునివ్వాలని షర్మిలను ఏ కాంగ్రెస్ నాయకుడు అడగలేదు. అటు కాంగ్రెస్ అధిష్టానం నుండి ఇటు గాంధీభవన్ వరకు ఎవ్వరూ పోటీ నుంచి విరమించుకుని తమ పార్టీకి మద్దతివ్వాలని షర్మిలను అడగలేదు. పైగా విలీన ప్రతిపాదనపై ఏమీ చెప్పకుండానే పక్కకు పెట్టేశారు. ఈ కోపంతో తాను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. కానీ చివరకు అసలు బరిలోనే ఉండకుండా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. గెలుపు కంటే త్యాగం గొప్పదంటున్నారామె. ఆ పార్టీ కేడర్లోనే దీనిపై వ్యతిరేకత కనిపించింది. ప్రజల్లో మాత్రం షర్మిల 1000 కిలోమీటర్ల పాదయాత్ర లక్ష్యమేంటి, ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది. ఇక టీడీపీ సంగతి చూస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లుగా సైకిల్ పార్టీ ప్రకటించింది. దీంతో తమ్ముళ్ల ఓట్లు ఎవరికి పడతాయి, సైకిల్ పార్టీ ఎవరికి బలంగా మారుతుందన్న ప్రశ్నలు మొదట్లో వినిపించాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. 2014లో ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ స్థానంతో పాటు 15 ఎమ్మెల్యేలు గెలుచుకుంది. 2018లోనూ 2 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ అభిమానులు ఇతర పార్టీలో చేరినా ఆ పార్టీపై ఉన్న అభిమానం మాత్రం ఇంకా అలాగే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వారంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది క్వశ్చన్ మార్క్ గా మారింది. టీడీపీ ఓట్లు లోపాయికారిగా కాంగ్రెస్ కే మళ్లుతాయంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణపై ఫోకస్ పెట్టలేమనేది చంద్రబాబు అభిప్రాయం. ఎన్నికల బరిలోకి దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. అరెస్టులు, కేసులు, బెయిళ్ల మధ్య ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. పైగా వచ్చే ఏడాది మేలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందువల్ల ఏపీపైనే పూర్తిగా దృష్టి పెట్టడం మంచిదనేది టీడీపీ అధినేత ఆలోచన. ఇటు బీజేపీ, జనసేన పొత్తుతో బరిలో ఉన్నాయి. జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన తెలంగాణలో బీజేపీ మిత్రపక్షంగా బరిలోకి దిగింది. ప్రధాని పాల్గొన్న ఎన్నికల సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఏపీలో టీడీపీతో కలిసి ఉన్న జనసేన తెలంగాణలో బరిలో లేకుండా టీడీపీ లోపాయికారిగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్న తరుణంలో టీడీపీతో సంబంధం లేకుండా బీజేపీతో కలిసి పోటీలో ఉంది. టీడీపీని పోటీకి దూరంగా ఉంచి జనసేన ద్వారా టీడీపీ ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనేది మరో వాదన. ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జనసేన పార్టీ తెలంగాణలో బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం అనూహ్యం. కేంద్రంలో బీజేపీతో పొత్తు కారణంగా ఆ పార్టీ తెలంగాణలో కమలంతో కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. అసలు బీజేపీ జనసేన పొత్తు గురించి కొద్ది రోజుల క్రితం వరకు చర్చ లేదు. జనసేన పోటీ చేయదని అందరూ భావించారు. తర్వాత పవన్ జాబితా పంపడమే ఆలస్యం. ఆ తర్వాత బీజేపీ నుంచి పవన్ కు పిలుపు రావడం, పొత్తు ఖరారవడం అంతా నాటకీయంగా జరిగిపోయింది. ఏపీలో తమను కాదని ముందుకెళ్తున్న పవన్ ను బీజేపీ దగ్గరకు తీస్తుందా లేదా అన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణలో మాత్రం బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తుల వ్యవహారం తెలంగాణకు మాత్రమే పరిమితమవుతుందా లేదంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా అనేది జనంలో మరింత అయోమయం కలిగిస్తున్న అంశం. ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమతో ఎవరు కలిసొచ్చినా వైసీపీ సర్కారుపై ఉమ్మడి పోరాటం చేస్తామంటున్నారు. అంటే బీజేపీ కూడా జనసేనతో కలిసి టీడీపీకి మద్దతు ఇస్తుందనుకోవాలా? పవన్ కళ్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా చంద్రబాబుతో చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీతో పొత్తు గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. తెలంగాణలో బీజేపీ నేతలతో రాసుకు పూసుకు తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలతో మాత్రం అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ తెలంగాణలో అనూహ్యంగా పొత్తు కుదిరిందని, ఇదే విధంగా ఏపీలో జరగదనే ఉంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదంతా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలను గమనించే ఓటర్లలో అత్యంత అయోమయం కలిగించే విషయంగా మారింది. నిజానికి తెలంగాణలో కూడా పవన్ వైపు నుంచి పొత్తు ప్రతిపాదన రాలేదు. దాదాపు 32 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ ముందే ఈసీకి జాబితా పంపారు. ఆ తర్వాతే బీజేపీ నుంచి పవన్ కు పొత్తు ప్రతిపాదన వచ్చింది. ఢిల్లీలో అమిత్ షా దగ్గర జరిగిన సమావేశంలో బీజేపీ జనసేన పొత్తు ప్రాథమికంగా ఖరారైంది. సీట్ల సంగతి మీరు చర్చించుకోవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత హైదరాబాద్ పవన్ నివాసంలో జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటు జరిగింది. ఇక్కడ బీజేపీ మొదట సింగిల్ గా పోటీకి సిద్ధపడి మళ్లీ జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకుందనేది మరో ప్రశ్న. ఓ దశలో తెలంగాణలో అధికారం మాదే అని చెప్పుకున్న బీజేపీ ఈ ఏడాది కాలంగా అనూహ్యంగా గ్రాఫ్ పడిపోవడమే కాకుండా ఇక్కడ రాజకీయంగా ఎలాంటి యాక్టివిటీ లేని జనసేనతో కలిసి పోటీ చేయడం జనంలో ఆశ్చర్యం కలిగించే విషయం. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. తెలంగాణలో జనసేన బలమెంత? ఈ ఆకస్మిక పొత్తుతో తెలంగాణలో బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం ఉంటుందనేది మరో ప్రశ్న. ఇవన్నీ జనానికి అయోమయం కలిగించే అంశాలే. ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొదలైన రాజకీయం ఇప్పుడు ఓటరుకు ఏమాత్రం అంతు చిక్కని ఈక్వేషన్ గా మారింది. హ్యాట్రిక్ విజయం సాధించాలని బీఆర్ఎస్, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నాయి. బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తామంటోంది. ఈ పరిస్థితుల్లో గెలిపే లక్ష్యమంటున్న పార్టీల మధ్య పొత్తులతో తెలంగాణలో అస్పష్ట అయోమయ అర్థం కాని రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అప్రకటిత కూటములు, రహస్య ఒప్పందాలు జనాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టాయి. మొన్నటిదాకా జంపింగులు ఆశ్చర్యపరచగా ఇప్పుడు పొత్తులు కూడా అదే విధంగా అనూహ్యంగా ఖరారయ్యాయి. తెలంగాణలో గత 2 ఎన్నికలు జరిగిన తీరు వేరు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ మొదటి ఎన్నికలో దుమ్మురేపింది. ఆ తర్వాత ఎన్నికలో కూడా కేసీఆర్ నాయకత్వానికే ఓటర్లు మొగ్గు చూపారు. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పడుతూ లేస్తూ ఇప్పుడు పుంజుకుంది. బీఆర్ఎస్ కు ధీటుగా ఎదిగిందన్న అంచనాలు ఉన్నాయి. హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్నారు. కానీ ఒక్క ఓటు కూడా చేజారకూడదంటూ కాంగ్రెస్ పార్టీ చుట్టూ అల్లుకున్న బహిరంగ లోపాయికారి పొత్తులు చివరికి ఎలాంటి ఫలితాలనిస్తాయనేది మాత్రం ప్రశ్నార్థకమే. సిపిఎం పోటీ చేసే స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తే అది కాంగ్రెస్ పార్టీకే నష్టం. అదే సమయంలో టీడీపీ బరిలో లేకుండా సైలెంట్ గా కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలనుకున్నా అది వర్కౌట్ అవుతుందా అనేది మరో ప్రశ్న. ఏపీలో టీడీపీతో కలిసున్న జనసేన ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జనం ఎలా చూస్తారనేది ఇంకో ప్రశ్న. అసలే ఓ పక్క అన్ని పార్టీలకు అసంతృప్తుల బెడదుంది. సీట్ల జాబితాలు విడుదలయ్యే కొద్దీ జెండాలు మార్చే నేతలు పెరిగారు. చివరి నిమిషం వరకు పార్టీలు మారుతున్న నేతలతో తెలంగాణ రాజకీయం కంగాళిగా మారింది. చివరకు ఏ నేత ఎక్కడున్నాడో కేడర్ వెతుక్కునే పరిస్థితి వచ్చింది.
వీరిలో కొందరు పార్టీ మారినా అక్కడ ప్రయోజనం లేక వెనక్కొచ్చిన వాళ్ళున్నారు. మరికొన్ని చోట్ల ఒక్క పూటలో పార్టీ మారి టికెట్లు దక్కించుకొని ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తికి కారణమైన వాళ్ళు ఉన్నారు. కేవలం టికెట్ వస్తేనే పార్టీలో ఉంటాం అని స్పష్టంగా చెప్తున్న నేతల తీరుతో తెలంగాణ రాజకీయం ఎన్నికల ముందు అత్యంత అయోమయంగా మారింది. ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలతో పార్టీ మారి శాంతించిన నేతలు చాలా మంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. వీరిలో కొందరు తమకు టికెట్టు రానందుకు ఇంతకాలం పనిచేసిన పార్టీని ఓడించి తీరతామని శపథం చేశారు. ఇదే ఓటర్లలో అయోమయం కలిగిస్తోందంటే ఇప్పుడు పొత్తుల రాజుకి మరింత గందరగోళానికి కారణమవుతోంది. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే పొత్తుల గొడవ లేకుండా సింగిల్ గా బరిలో ఉంది. తమకు టైం వచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ చుట్టూ మాత్రం పొత్తులు ఉన్నాయో లేవో తెలియనట్టుగా అయోమయం అల్లుకుంది. ఇప్పుడున్న ఈక్వేషన్ ప్రకారం సిపిఎం పోటీ చేసే స్థానాల్లో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు ఎంతో కొంత చీలడం ఖాయం. దీన్ని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందనేది పెద్ద ప్రశ్నే. అదే సమయంలో టీడీపీ బరిలో లేకపోవడంతో ఏపీ పరిణామాలతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలి అనుకునే సెటిలర్ల ఓటుని, టీడీపీ సంప్రదాయ ఓట్లను జనసేన బీజేపీ కూటమి చీలుస్తుందనే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా మద్దతిచ్చిన వైఎస్ఆర్టీపీ లాంటి పార్టీల ఓట్లు కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ఇప్పటికే ఎవరికి ఏ టీమో బి టీమో చెప్పలేని పరిస్థితి జనంలో ఉంది. తెర వెనక ఏ పార్టీ ఎవరితో సన్నిహితంగా ఉందో తెలియని అయోమయం ఉంది. అది ఎన్నికల టైంలో మరింత చిక్కుముళ్లా మారింది. పొత్తుల బలాన్ని పెంచాలి, బహిరంగంగానో లోపాయికారిగానో పొత్తులపై జనానికో స్పష్టత రావాలి. ఎవరికి ఎందుకు ఓటేస్తున్నామో క్లారిటీ ఉండాలి. కానీ ఇక్కడ వివిధ పార్టీల కేడర్లో తాము ఎవరి వైపున్నామో ఎందుకున్నామో తెలియని అయోమయంలో ఉంది. జనంలో కూడా ఇంతకాలం వేసుకున్న లెక్కలన్నీ మారిపోయి తెరమీద కొత్తగా వచ్చిన నేతలు పొత్తులతో గందరగోళం ఏర్పడింది. ఇంతకాలం ఏం సంబంధం లేకుండా ఉన్న పార్టీలు ఒక్కసారిగా మేమంతా ఒక్కటే అని జనం ముందుకొస్తాయి. ఏ భూమికతో ఆ పార్టీలు కలిశాయో తెలియక గందరగోళం ఏర్పడటం ఖాయం. ఇదంతా తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పార్టీల గెలుపోటమల్ని చీలిపోయే ఓట్లే తేల్చనున్నాయనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఏ ఎన్నికల్లో అయినా అధికార పక్షంపై కొంత వ్యతిరేకత ఉండే మాట వాస్తవం. అది ఏ స్థాయిలో ఉందనే దానిపై అధికార మార్పిడి జరుగుతుంది. అయితే ప్రజల్లో ఉండే వ్యతిరేకతను ఒక్కటి చేసి సీట్లుగా మార్చుకోవడంలోనే ప్రతిపక్ష పార్టీల దక్షత కనిపిస్తుంది. రాజకీయ పార్టీల్ని భావసారూప్యత కలపాలి. కానీ ఇప్పుడు గెలుపోటములే కీలకమైన కాలంలో కనిపిస్తున్న పొత్తులు జనంలో అత్యంత అయోమయం కలిగిస్తున్న మాట వాస్తవం. ఇది వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.